హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసరికి అసలు ఎవరైతే తక్కువ పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మసాలా ప్యాకింగ్ బిజినెస్ అని చాలా ఉపయోగపడుతుందండి. ఈ బిజినెస్ మనము దగ్గర ఒక 2,000, 2,500 చేతిలో ఉంటే చాలండి. మనం నెలకు వచ్చేసరికి ఆ డబ్బుల్ని రొటేట్ చేసుకుంటా నెలకు వచ్చేసరికి మనము 30,000 దాకా సంపాదించుకోవచ్చు. ఇలా ఇంటి దగ్గర ప్యాకింగ్ కొంచెం ఒక 2 అవర్స్ ప్యాకింగ్ చేసుకొని తర్వాత అవి మన షాప్స్కి వేసుకుంటే మనం స్టార్టింగ్ తక్కువ అమౌంట్ వచ్చినా ముందు అనేది మనం నెలకి 30,000 సంపాదించుకోవచ్చు. అదే మన హస్బెండ్స్ ఎవరన్నా వేరే వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి జీతం తక్కువ వచ్చిందనుకోండి, ఆ తక్కువ వస్తుంది కాబట్టి మనం ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఇలా ప్యాకింగ్ చేసి ఇస్తే మన హస్బెండ్స్ ఏమో ఇలా లైన్కి వెళ్తే డైలీ వచ్చేసరికి 1,500 నుంచి 2,000 దాకా 1,500 నుంచి 2,000 దాకా లాభం వస్తుందండి. ఇదేంటంటే మనం డైలీ తిరిగేదాన్ని బట్టి మనకి అమౌంట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు కొంతమంది ఎక్కువ దూరం వెళ్తే వాళ్ళు ఎక్కువ అంటే ఇప్పుడు 2,000 కాస్త 2,500 లాభం రావచ్చు. ఇలా నెలకు వచ్చేసరికి మనం 30,000 సంపాదించుకోవచ్చు అనమాట. మనం నెలలో దగ్గర ఒక 20 రోజులు చేసినా కానీ లేకపోతే నెల మొత్తం చేసినా కానీ మనం కష్టపడే దాన్ని బట్టి ఈ మసాలా అట్ల మీద లాభం అనేది బాగా వచ్చిద్దండి. ఆడవాళ్ళు అయితే ఇంటి దగ్గర చిన్న కొట్టులకి వేసుకోవచ్చు. మగవాళ్ళే చేయాలనుకుంటే మాత్రం నెలకు వచ్చేసరికి 30,000 దాకా సంపాదించుకోవచ్చు అండి. లాభం అయితే బాగా వస్తుంది. మీరు తక్కువ పెట్టుబడి పెట్టి చేసుకోవచ్చు అనమాట ఈ పని. ఇలా మనం డైలీ పోసేసి అట్టి పెట్టుకుంటే మనకి షాప్స్కి వేసుకుంటే మనకి రూపాయి లాభం అనేది వస్తుంది. అలాగే ఆడవాళ్ళు కూడా ఇంటి దగ్గరే ఉంటున్నా ఏం చేసుకోలేకపోతున్నాం అనే వాళ్ళకి ఇలాంటి బిజినెస్ అనేది మీ దగ్గర ఉన్న కొంచెం డబ్బులతోనే స్టార్ట్ చేసుకోవచ్చు. అలా స్టార్ట్ చేసుకోవటం వల్ల మనకి ఏదో ఒక పని ఉంది అని అంటే మనం ఆడవాళ్ళు చేసుకోవటం అనేది ఈ రోజుల్లో చాలా అవసరం అండి. ఎవరిని స్టార్ట్ చేయాలనుకుంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ బిజినెస్ చాలా ఉపయోగపడుతుందండి. చూసాను నేను ఇవాళ వచ్చేసరికి ఇక్కడ మీకు లవంగాలు చూపిస్తున్నాను. లవంగాల రేటు నేను ఆల్రెడీ అంతకుముందు వీడియో పెట్టాను, దాంట్లో 1000 రూపాయలు చెప్పాను. ఇప్పుడు లవంగాల రేట్ వచ్చేసరికి 1,050 ఉందండి. ఇప్పుడు మీరు ఈ కేజీ అట్టలకు కేజీల లవంగాలకు వచ్చేసరికి మీరు 65, 66 అట్టలు చేసుకోవచ్చు. అట్టకు వచ్చేసరికి మనకి దగ్గర 10 రూపాయల నుంచి 15 రూపాయలు లాభం అని వస్తుంది. అంటే మనం వేసుకునే దాన్ని బట్టి వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి మనం చూసి వాళ్ళకి 35 రూపాయలు ఇస్తే మనకి 15 రూపాయలు అనేది లాభం వస్తుంది. ఇలా నేను లవంగాలు పోయాలంటే పోస్తున్నాను అనమాట. మాకైతే ఏ రోజుకి అవసరమైన ఆ రోజే పోసుకుంటామండి. ఎందుకంటే మాకు రొటేషన్ కోసం అని చెప్పి డబ్బులు అన్నీ సరిపోవాలి కాబట్టి అన్నిటికీ మిగలాలి కాబట్టి నేను ఏ రోజుకి ఆ రోజు పోసుకుంటాము, ఏ రోజుకి ఆ రోజు సరుకు తెచ్చుకుంటాము. ఒకవేళ డబ్బులు ఎక్కువ ఉంటే మాత్రం ఒకేసారి ఎక్కువ తెచ్చుకుంటాం అనమాట. ఇలా మసాలా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈజీగా స్టార్ట్ చేయొచ్చండి. ఎందుకంటే మన దగ్గర 2,000 ఉన్నా స్టార్ట్ చేసేసుకోవచ్చు స్టార్టింగ్. దాన్ని తర్వాత పెంచుకోవచ్చు అనమాట. మేమైనా దగ్గర 2,500 చేతిలో ఉంటే దాంతోనే స్టార్ట్ చేసాము. అసలు చాలా తక్కువ పెట్టుబడి పెట్టి చేయొచ్చండి. మార్కెటింగ్ కూడా ఈజీనేనండి. మీరు షాప్స్కి వెళ్తే ఇప్పుడు ఇవి తీసుకొని షాప్స్కి వెళ్తే ఒకళ్ళు కాకపోయినా ఒకళ్ళు తీసుకుంటారు. అదే మనం డైలీ వెళ్ళి అలవాటు చేస్తే ఇంకా మన దగ్గరే తీసుకుంటూ ఉంటారనమాట. మన దగ్గర సరుకు నచ్చి క్వాంటిటీ బాగుండి రేటు బాగుంటే ఇంకా వాళ్ళు ఫోన్లు చేసి కూడా మన దగ్గరే తీసుకుంటారు. ఓకేనండి. ఈ లవంగాలకి మనం 2.5, 3 సైజు కవర్లు వాడతామండి. అట్టలు వచ్చేసరికి 6, 11 సైజు అట్టలు వాడతాము. ఇలా నాకు కావాల్సిన 10 అట్టలు నేను పోసేసుకుంటున్నాను. ఇవి పోసేసినాక సీలింగ్ వేసేస్తాము. మీరు స్టార్టింగ్ కూడా సీలర్ ఏం కొనుక్కోకుండా హ్యాండిల్తో కాల్చుకోండి. అప్పుడైతేనే మీకు తర్వాత సీలర్ కొనుక్కోవచ్చు. ఎందుకంటే మీరు అప్పుడే స్టార్టింగే సీలర్ కొనేస్తే మీకు ఇంకో ఐటెం తెచ్చుకోవడానికి ఉండదు అనమాట. ఓకేనండి. చూసాను నేను ఇక్కడ మొత్తం పోసేసాను. ఇక్కడ నేను లవంగాలు మొత్తం పోసేసాను అనమాట. ఇవి పోసేసి నేను సీలింగ్ వేస్తున్నాను. ఈ మసాలా బిజినెస్ అనేది చాలా ఈజీగా స్టార్ట్ చేసుకునే బిజినెస్ అండి. ఒకేసారి 20,000, 30,000 పెట్టుకోవాల్సిన అవసరం అనేది లేదు. స్టార్ట్ చేయాలనుకుంటే మన చేతిలో 2,000, 2,500 ఉంటే మనం స్టార్ట్ చేసేసుకోవచ్చు ఈ బిజినెస్ అనేది. దీని గురించి తెలియదు అనుకోవడానికి లేదండి. ఇప్పుడు ప్రతిదీ చేసేసుకొని ఇప్పుడు నేను వీడియోస్ పెడుతున్నా కదా, దీంట్లో ప్రతిదీ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను.
దాన్ని బట్టి మీరు పోసుకోవచ్చు అనమాట. షాప్స్కి వెళ్ళి అమ్మటం అంటే మీరు వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు తీసుకుంటారండి. మనం అలా ఎన్ని షాపులు తిరిగి వేసుకుంటే మనకు అంత లాభం అనేది వస్తుంది. కష్టము అనుకోకుండా చేసుకుంటే మాత్రం ఈ మసాలా బిజినెస్ అనేది మంచి బిజినెస్ అండి. మనం మన వల్ల కాదు అంటే ఏ పనైనా చేయలేము. కాబట్టి మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. ఈ రోజుల్లో ఎవరికి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసే కన్నా మనకు ఓన్గా ఉంటే మనకు రూపాయి అనేది మిగులుతుంది. అలాగే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదండి. అర్థమైందా? అందుకని స్టార్ట్ చేయాలనుకుంటే మసాలా బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ కూడా చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైతే మొదట చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మంచి వీడియోసే పెడతాను. ఇవే కాకుండా మా దగ్గర ఉన్న చాక్లెట్ల డబ్బాలు, అలాగే మేము వేసే దండలు కూడా ఉంటాయండి. అంటే పసుపు కుంకుమ దండలు, వాటి గురించి కూడా చెప్తాను. ఎందుకంటే అవి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఒట్టి చాక్లెట్ల డబ్బాల మీదే డైలీ అసలు మీరు ఏ కష్టం పడకోకుండా డైలీ 2000 సంపాదించుకోవచ్చు. అందుకని మీకు అవి కూడా చూపిస్తానన్నమాట. అలాగే ముందు మంచి వీడియోస్, ఏదైనా స్కీమ్స్ గురించి కానీ వాటి గురించి కానీ మీకు తెలిసేటట్టు వీడియోస్ పెడతానండి. ఓకేనా? మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి, ఇక్కడ నేను లవంగాలు మొత్తం పోసేసాను అనమాట. వీటన్నిటిని అట్టకు కట్టేస్తున్నాను. ఈ అట్ట సైజు వచ్చేసరికి 6-11 సైజు మీకు చూపించాను కదా ప్రతి వీడియోలో. సైజు కూడా ప్రతి దానికి నేను చెప్తున్నాను అనమాట, అట్ట సైజు. ఓకేనండి? ఇలా మనం అట్టకు మొత్తం కొట్టేసేసుకున్నాక పంచింగ్ చేసి రబ్బర్ బ్యాండ్ కొట్టాలండి. చూసారా, అట్ట ఇంత నిండుగా ఉంటే మాత్రం అట్ట తొందరగా తీసుకుంటారు. అలాగే అట్టలు అనేవి ఎక్కువ పోయి మనకి రూపాయి లాభం అనేది కనిపిస్తుంది. అందుకని స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి క్వాంటిటీ అనేది కొంచెం వాళ్ళకి నిండుగా కనబడితే 1కి 2 అట్టలు తీసుకుంటారు. అప్పుడు మనకి సరుకు వెంటనే తెచ్చుకోవాల్సి వస్తుంది. లాభం కూడా బాగా వచ్చిద్ది అనమాట. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అండి. ఓకేనా? మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. ఓకేనండి, బాయ్.